ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొట్టడం కరెక్ట్ కాదని స్థానికులు చెబుతున్నారు. దీనివలన విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ఆధునీకరణలో భాగంగా 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా ఆగస్టు 9వ తేదీ నుంచి బ్రిడ్జిపై పూర్తిగా వాహనాలు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దానిలో భాగంగా ఆగస్టు 9వ తేదీ నుంచి బ్రిడ్జిపై పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు ప్రధాన ప్రాంతాల్లో సరైన ఏర్పాట్లు చేయకుండా శంకర్ విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడం దారుణమని అన్నారు. బ్రాడీపేట 18వ లైన్లో పెద్ద వాహనాలు వస్తే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పారు. పలు చోట్ల రోడ్ వైడనింగ్ అవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా అడ్డ రోడ్లపై ఆటోలు, కార్లు ఇష్టానుసారం ఆపడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వెంటనే ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండి సక్రమంగా వాహనాలు వెళ్లే విధంగా చూడాలని కోరారు. ఏది ఏమైనా నగర నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొట్టడం వలన నగరవాసులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నగర అభివృద్ధికి ముఖ్యమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అయినా కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ అభివృద్ధిలో పాల్గొనాలని మా ఇది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అంటే వెహికల్స్కి అసౌకర్యం లేకుండా దగ్గర పంపించాలని కోరుతున్నాం. ముందుగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ప్లాన్గా లేవు. దీనివలన చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫీలింగ్ కన్స్ట్రైన్ అన్నమాట. బాగా ఇబ్బందులే పడుతున్నారు. ఇప్పుడు సంజీవ్ నగర్ గేట్ ఉంది, దానికి అండర్వే లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మన అనికే కదా, అటు పోవాలనే కదా. మరి అటు ఆల్టర్నేటివ్ ఏం లేనప్పుడు అక్కడ గేట్లు వేస్తూ ఉంటారు, గేట్లు పడుతుంటాయి. మరి ట్రాఫిక్ అంతా ఎటుపోవాలి. ఇప్పుడు ఎప్పుడో అనాదిగా ఒక 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని అకస్మాత్తుగా ఆల్టర్నేటివ్ లేకుండా ఈ విధంగా మూసేయడం వల్ల ఇది హార్ట్ ఆఫ్ ది టౌన్, గుంటూరుకి ఇది హార్ట్ ఇది. అట్లాంటి దాన్ని దీన్ని మూసేయడం వల్ల ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎంత గుంటూరు డెవలప్ అయింది. మరి ఇంజనీరింగ్ రోడ్కుండా పోవాలంటే ఇక్కడ వాళ్ళంతా ఎడిపోతారు. కొన్ని ఆల్టర్నేటివ్ ఏం చేశారంటే అది సంజీవన గేట్లో అండర్వే చేయలేదు, ఓవర్ బ్రిడ్జ్ చేయలేదు. మరి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవడమే కదా. అదే నా గుంటూరుకి పట్టిన దుర్గతి అంటే అదే నా ఉద్దేశంలో. ప్లాన్గా లేదు, ఆల్టర్నేటివ్ ముందు చేసుకో, అప్పుడు ఇది బిగించాలి. ఆల్టర్నేటివ్ చేయనే చేయాలి. అది సంజీవన గేట్ హైవే పెట్టాలి, అదే అండర్వే పెట్టాలా, అది చేశారు. అది ఇక 14th క్రాస్ రోడ్ ఉంది, ఇక్కడైనా హైవే పెట్టాలి, బాగుంటుంది. అది లేకుండా ఎప్పుడు హార్ట్ ఆఫ్ ది టౌన్గా ఉన్నటువంటి బ్రిడ్జిని మూసేసి సడన్గా ఎక్కడికి పోతారు పబ్లిక్. ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా కొన్ని క్రాస్ రోడ్లలో అక్కడే బళ్ళు పెట్టుకుంటున్నారు ఆటోలు వాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఎంత పర్యవేక్షిస్తున్నారో ఆటోలలో కూడా నెట్టాలి, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో అక్కడ ట్రాఫిక్ వాళ్ళు దగ్గర ఉండి చెయ్యాలా. ఇప్పుడు 2/18లో అటు బస్సు రూటు ఆ బిల్డింగ్ పడగొడుతున్నారు. అది ఎంత క్విక్గా జరగాలి కదా. చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. ఎవరి మీద క్లియర్ ఆ రోజు భగవంతుడి దయ వల్ల మసీదు ఉంది వల్ల ఏం కాకుండా బయటపడ్డాం. మా మిస్సెస్కి అయితే హెడ్ ఇంజరీ అయిపోయేది, ముక్కు నిండా రక్తం వచ్చింది, నాకు పేరు పోయింది రీసెంట్గా పోయిన ఆగస్టులో. మరి అక్కడ స్టాండ్ ఎందుకు చూసుకోకుండా వచ్చేస్తాం, అటు నుంచి వచ్చినప్పుడు డోర్ తీసేసాడు డ్రైవరు. తీస్తాడని ఎవరు అనుకోం కదా.